మీ అందరికీ తెలిసిన వైఎస్ఆర్ కథలో చాలా మందికి తెలియని ఒక షాకింగ్ ఎపిసోడ్ ఉంది. ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డిని కాల్చి చంపడానికి చేసిన ప్రయత్నం గురించి మీకు తెలుసా? వైఎస్ఆర్ భుజానికి బుల్లెట్ గాయం ఉన్న సంగతి తెలుసా? అయితే ఎందుకు కాల్చాడు? ఎవరు కాల్చారు? అసలు కారణం ఏంటి? ఈ రోజు ఆ కథను మొదటి నుంచి చివరి వరకు మీకు చెప్పబోతున్నాం. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి, రాజారెడ్డి నాన్న వెంకటరెడ్డి, అంటే వైఎస్ఆర్ కు తాత అవుతాడు వెంకటరెడ్డి. మొదట వైఎస్ కుటుంబం బలపనూరులో ఉండేది. కానీ ఆ కుటుంబం చేసే అరాచకాలు భరించలేక ఊర్లో వాళ్ళు వారిని వెలివేశారు. దాంతో వారు పులివెందులకు వచ్చి స్థిరపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. వెంకటరెడ్డబ్బా ఆ రోజు బలపనూరులో మరి దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన వెలివేయబడ్డాడు. పులివెందులకు వచ్చిన తర్వాత ఉపాధి కోసం వెతుకుతున్న వెంకటరెడ్డి కొడుకు రాజారెడ్డి ఒక గ్రానైట్ క్వారీ యజమాని అయిన వెంకట నరసయ్యను కలిసి ఉద్యోగం అడిగాడు. వెంకట నరసయ్య కమ్యూనిస్ట్, మేము కమ్యూనిస్టులమే అని చెప్పడంతో ఆయన రాజారెడ్డికి కూలీలను మేనేజ్ చేసే ఉద్యోగంలో పెట్టాడు. మంచితనంతో ఆయన ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. కొంతకాలానికి రాజారెడ్డి ఆ క్వారీ పరిస్థితులను అంచనా వేసి ఓ నిర్ణయానికి వచ్చాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకట నరసయ్యను చంపినా అడిగేవారు లేరని గ్రహించాడు. అలా ఒక ఉదయం క్వారీ యజమాని అయిన వెంకట నరసయ్యను హత్య చేసి ఆయన వేలిముద్రలు కాగితాలపై సంతకాలు తీసుకుని క్వారీని సొంతం చేసుకున్నాడు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. వెంకట నరసయ్య బావమరిది ఎక్స్ సర్వీస్ మెన్ ఈ నిజాలు తెలుసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సెక్రటేరియట్ లో వైఎస్ఆర్ కు సంబంధించిన ఒక ఫైల్ పై సంతకం చేయడానికి పిలుపు వచ్చింది. సంతకం చేయడానికి వెళ్లిన వైఎస్ఆర్ పై పిస్టల్ తో 1971లో ఆ ఎక్స్ సర్వీస్ మెన్ కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో వైఎస్ఆర్ భుజానికి బుల్లెట్ తగిలి గాయమైంది. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు. రాజారెడ్డి వెంకట నరసయ్యను చంపితే వెంకట నరసయ్య బావమరిది ఎందుకు వైఎస్ఆర్ ను టార్గెట్ చేశాడు? ఎందుకంటే అసలు ఆ కుట్ర రచించిన మాస్టర్ మైండ్ వైఎస్ఆర్ఏనని అతనికి తెలియడం. అందుకే ఆయన నేరుగా వైఎస్ఆర్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న వైఎస్ఆర్ తర్వాత ఆ కుటుంబాన్ని ఏం చేశాడు అనేది ఎవరికీ తెలియదు. ఈ వార్త కూడా బయటికి రాకుండా అప్పట్లో వైఎస్ఆర్ మేనేజ్ చేశాడు. తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రావడం, సీఎం అవ్వడం జరిగిపోయింది. అలా మొదలైన వైఎస్ కుటుంబం నేడు కోటాను కోట్లు గడించి దోచేసి ఇంకా కొంతమంది ప్రజల చేత జేజేలు కొట్టించుకుంటూ ముందుకు సాగుతోంది.